హాయ్ అండి. హలో అండి. మెకానిక్ సినిమా చూసారా? చూసానండి, ఇప్పుడే మీ ఆడియన్స్ కలిపి చూసాను. అంటే ఎలా అనిపించింది? థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యాజ్ ఆడియన్గా చూసాను నేను. నాకు కొన్ని ఎమోషన్ సీక్వెన్స్ బాగా కనెక్ట్ అయ్యాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు దీంట్లో వచ్చేసి కొత్త హీరో, తనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? నాకు ఇప్పుడు సినిమాలో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు నాకు కొత్త అనిపించలేదు. సో ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్గానే చేశారు. సో గుడ్ కో యాక్టర్. అంటే ఇప్పుడు దీంట్లో వచ్చేసి చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. అవునండి. వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మీకు ఏమన్నా భయం వేసిందా ఎప్పుడైనా? లేదండి, భయం ఏమీ లేదు. ఎందుకంటే నేను క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ ఎవరైతే చేస్తున్నారో క్యారెక్టర్లను చూశాను. లైక్ వాళ్ళు ఆఫ్ స్క్రీన్లో పెద్ద హీరోస్ అండ్ లైక్ పెద్ద ఆర్టిస్ట్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. లైక్ నాగమహేష్ గారు కానీ, తనికెళ్ళ భరణి గారు కానీ. నాగమహేష్ గారితో ఆల్రెడీ చేశాను నేను. సో ఆయనతో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఆయన వెరీ కంఫర్టబుల్గా ఉంటారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా చూపించారు? నిజంగా చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ సాంగ్లో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ మా డైరెక్టర్ గారితో వర్క్ చేయాలనుకుంటున్నాను. మేబీ చూద్దాం ఫ్యూచర్లో. హాయ్ అండి. మీకు ఎలా అనిపించింది? నాకు ఇప్పుడు మేము కథ రాసుకునేటప్పుడు చాలా అంటే కాన్ఫ్లిక్షన్తో రాసుకుంటామండి. అంటే చాలా ఇమేజెస్తో రాసుకుంటాం, ఇమాజినేషన్ చేసుకుని రాసుకుంటాము. సో దాన్ని సెటరేట్ చేసేటప్పటికి కొన్ని అవంతరాలు ఉంటాయి, బట్ అన్ని దాటి చేస్తాము. అది చేసింది ఆడియన్స్ రీచ్ అయినప్పుడు ఉండే ఆనందం చాలా ఉంటుంది. అది మామూలుగా ఏ డైరెక్టర్కైనా. ఇవాళ నేను రాసుకున్న ఎమోషన్, ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఈ సినిమా ఏదైతే ఉందో, జనాల మధ్య చూస్తున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు, అంటే వాళ్ళు ఒక ఫన్ సీన్ కానీ, ఒక ఎమోషన్ సీన్ కానీ అలా కనెక్ట్ అయ్యి స్పందిస్తున్నప్పుడు, వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు నాకు చాలా అంటే రీచ్ అయ్యాను, నేను అనుకున్నది వాళ్ళు చెప్పగలిగాను అని చాలా సంతృప్తిగా ఉన్నానండి. చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. అంటే ఇప్పుడు కొత్త యాక్టర్స్ తోటి తీయాలి అంటే ప్రొడ్యూసర్ చాలా మంది వెనకడిగేస్తారు. మీకు ప్రొడ్యూసర్ గారు ఎలా మీకు స్పందించారు? నాకు ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇది కొత్త ప్రొడ్యూసర్స్ నాకు కథ నచ్చి, చాలా బాగా కథ నచ్చి వాళ్ళు కనెక్ట్ అయ్యి ముందుకు వచ్చారు. సో కథ నచ్చడం వల్ల సో నాకు మ్యాక్సిమం అంటే ప్రైవసీ ఇచ్చారండి. వాళ్ళకి ఈ సందర్భంగా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రొడ్యూసర్ మున్నా గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, నందిపాటి శ్రీధరెడ్డి గారు కానీ, ముగ్గురు కూడా త్రిమూర్తులాగా చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ సపోర్ట్ వల్లే నేను మంచి మూవీ చేయగలిగాను, థియేటర్ దాకా తెప్పించగలిగాను, ఆడియన్స్ రీచ్ చేయగలిగాను. ఇందులో వచ్చేసి క్యారెక్టర్స్ చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ. అవును. సపోర్ట్ బాగానే ఇచ్చారు. యా షూర్ అండి. నేను కొత్త అంటే నేను రైటర్గా కృష్ణవంశీ గారి దగ్గర చాలా కాలం చేశానండి. తర్వాత నేను డెబ్యూగా ఈ సినిమా చేశాను, డెబ్యూ డైరెక్టర్గా. సో ఈవెన్ డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ నాకు ప్రతి ఆర్టిస్ట్ కూడా, భరణి గారు లాంటి పెద్ద ఆర్టిస్టుల నుంచి ఆయనైతే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే డే వన్ నన్ను చూశాడు. సో నా రైటింగ్ స్కిల్స్ మరి నేను నచ్చాలో తెలియదు, చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి చాలా బాగా ట్రీట్ చేశారు. అంటే నన్ను అంటే మీన్స్ కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ప్రతి సీన్ కూడా మాడ్యులేషన్ నన్ను అడిగేవారు అనమాట. ఆయన మహానటుడు, ఆ మహారచయిత, నాకు చాలా అభిమానమైనటువంటి వ్యక్తి ఆయన. సో గురుతోలి ఆయన నాకు. ఈవెన్ దో ఆయన నన్ను నీకు ఎలా కావాలి సీన్ నువ్వు చెప్పు అని అడిగి మరి సీన్ ప్రిపేర్ అయ్యి ఆయన చేసేవారండి. అలాగే మాకు హీరోయిన్ కానీ కో ఆర్టిస్టులతో కూడా చాలా కలివిడిగా వాళ్ళు నేర్పిస్తూ ఆయన చాలా బాగా చేశారు, చాలా సపోర్ట్ చేశారండి. నెక్స్ట్ నాగమహేష్ గారు, ఆయన సీనియర్ ఆర్టిస్టు. సో ఆయన చాలా బాగా చేశారండి. ఆయన ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది, విలన్ క్యారెక్టర్. సో ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఆయన కూడా కో ఆర్టిస్టులతోటి, మా హీరోయిన్ తోటి వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటూ, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటూ, అంటే నేను ఏ డిక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఆ డిక్షన్ 100% ఇస్తూ, అలాగా అంటే ఆఫ్ ద స్క్రీన్ కావచ్చు, అంటే కెమెరా బ్యాక్ కావచ్చు, కెమెరా బిఫోర్ కావచ్చు, చాలా సపోర్ట్ చేశారండి. అంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా, మ్యూజిక్ డైరెక్టర్ మీద కానీ, ఎడిటర్ మీద కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అయ్యాయి? షూర్గా రీచ్ అయ్యానండి. ముఖ్యంగా నాకు కెమెరామెన్ శివరామ్ గారు బాగా చేశారు. నెక్స్ట్ మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అండి, మ్యూజిక్ డైరెక్టర్ వినోద జామన్ గారు, ఆయన స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మంచి ఆడియో ఇచ్చారు. ఇది ప్రేక్షకుల సినిమా రిలీజ్ ముందే తెలిసింది. ఇంట్లో సిద్ధు శ్రీరామ్ పాడినటువంటి నచ్చేసావే పిల్ల నచ్చేసావు అనే సాంగ్ 100 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళింది, 10 మిలియన్స్ రీచ్ యూట్యూబ్ అండ్ సో ఛానల్స్లో వెళ్ళింది. బాగా వైరల్ అయింది, జనాలకు బాగా తెలిసింది. అలాగే కైలాష్ కార్లు అంటే మరి ఇప్పుడు సినిమాలో మీరు చూస్తున్న క్లైమాక్స్ అదిరిపోయి, అంటే సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఒక సాంగ్ ఒక ఎత్తు ఉంటుంది. సినిమా మొత్తం ట్రావెల్ చేసే డ్రైవింగ్ సాంగ్ అది. సో అంత మంచి సాంగ్ ఇచ్చారు. ఇది చిన్న సినిమా కదా సార్, చిన్న సినిమా అని చెప్పేసి తక్కువ థియేటర్లు ఇవ్వడం జరిగింది. తక్కువ థియేటర్లు అంటే యాక్చువల్ అంటే ఈరోజు నంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయండి. సో అందరికీ షేర్ అవ్వాలి కాబట్టి మాకు దొరికే థియేటర్స్ మాకు దొరికాయి. ఈ షో తోటి గ్రాఫిక్ చేంజ్ అది నేను చెప్పలేదు, అంటే ఇప్పుడు అది మీరు చెప్పాలండి యాక్చువల్లీ. ఎందుకంటే మీరు జనాలు చెప్పాలి. ఎందుకంటే మీరంతా సక్సెస్ ఇచ్చి మీరంతా ముందుకు తీసుకెళ్తే, జనాల్లోకి తీసుకెళ్తే సో అన్ని థియేటర్లు పెరుగుతాయని అనుకుంటున్నాను. సో అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందులో నా సినిమా కూడా బాగుండాలని కోరుకుంటాను.